ఆంధ్రప్రదేశ్లోని సైనిక స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్లు పునరుద్ధరించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సైనిక పాఠశాల గురించి లేఖ రాస్తే హేళన చేసినట్లు మాట్లాడారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరో సైనిక పాఠశాల కేటాయించిన కేంద్రం రాష్ట్రానికి ఒకటి ఇవ్వకపోవడం దారుణమన్నారు. సైనిక పాఠశాలలో రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్లు పునరుద్ధరించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని వినోద్ కుమార్ కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 3 సైనిక్ స్కూల్స్ వస్తే 3 ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పారు. తెలంగాణ ప్రాంతంలో నాడు, తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. ఈ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడైతే కేసీఆర్ గారు లేఖ రాసినో ఆ లేఖ తర్వాత మన ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఈ 16 నెలల లోపట సైనిక్ స్కూల్ విషయం లోపట. నిన్న గ్రూప్ కెప్టెన్ తెలంగాణలకి లోకల్ కోటా లేదు. 67% సీట్లు అంటే 167 సీట్లు మన ఈ 2 రాష్ట్రాల పిల్లలకు ఉండే. ఇప్పుడు తెలంగాణ పిల్లలకు బంద్ అవుతాయి. ఈ 67% కేవలం ఆంధ్రప్రదేశ్ పిల్లలకే పోతాయి.